చల్లగా పాడుతా తీయగా చల్లగా. చరణ్, తను ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం గారు, గానం బాలసుబ్రహ్మణ్యం బృందం. బాలమిత్రుల కథ సినిమా నుంచి రంజు భలే రామచిలక. రండి బాబు రండి, గ్రేట్ ఆంధ్ర సర్కస్ చూడండి. సర్కస్ లో గ్రేట్ రింగ్ మాస్టర్ అప్పారావుని చూడండి. హే 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 రంజు బలే రమసిల్లక, రంగేళి రవ్వల మొలక. రంజు బలే రమసిల్లక, రంగేళి రవ్వల మొలక. అబ్బదాని సోకు జబల్ దాకా జాకెట్టు, అబ్బదాని సోకు జబల్ దాకా జాకెట్టు. ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి. రంజు బలే రమసిల్లక, రంగేళి రవ్వల మొలక. రంజు బలే రమసిల్లక. అయ్యయ్యో సర్కస్ చూడు, సర్కస్ లో పిల్లను చూడు. చూడు బాబు సర్కస్ లో పిల్లని. గ్రేట్ ఆంధ్ర సర్కస్ చూడు, సర్కస్ లో పిల్లను చూడు. ఆ పిల్ల వేసే మొగ్గలు చూడు, ఆ మొగ్గల్లో మోదులు చూడు. పులులున్నాయి, మేకలున్నాయి, ఏనుగులున్నాయి, ఎలకలున్నాయి. పులుల మీద మేకలున్నాయి, మేకల మీద పులులున్నాయి, ఏనుగుల మీద ఎలకలున్నాయి, ఎలకల మీద ఏనుగులున్నాయి. అన్నిటినీ మించిపోయే అందగత్తెల ఆటలున్నాయి. రంజు బలే రమచిలక, రంగేళి రవ్వల మొలక. రంజు బలే రమచిలక, రండి చూడండి. ఆహా, ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి. రంజు బలే రమచిలక, రంగేళి రవ్వల మొలక. రంజు బలే రమచిలక. గిర్రుమనే చక్రము చూడు, చక్రంలో మంటలు చూడు. చక్రంలో మంటలు చూడు. గిర్రుమనే చక్రము చూడు, చక్రంలో మంటలు చూడు. మంటల్లో మగువను చూడు, మగువ చూప తెగువను చూడు. కోతులున్నాయి, సైకిలున్నాయి, గుర్రాలున్నాయి, గాడిదలున్నాయి. కోతులు తొక్కే సైకిళ్ళు ఉన్నాయి, సైకిల్ తొక్కే కోతులున్నాయి. గుర్రాలెక్కే గాడిదలున్నాయి, గాడిదలెక్కే గుర్రాలున్నాయి. అన్నిటినీ తికమక పెట్టే అప్పారావు చమక్, అయ్యి అప్పారావు చమక్కులున్నాయి. రంజు బలే రమచిలక, రంగేళి రవ్వల మొలక. రంజు బలే రామచిలక. అందరికీ ధన్యవాదాలు. నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో మారుమోగిపోయిన పాట ఇది. అద్భుతంగా పాడారు బాలుగారు. ఈ పాట నారాయణ రెడ్డి గారు, ఇది సాహిత్యం వాటికి సంబంధించిన పాట కాదు. ఇది ఒక దృశ్యాన్ని, సర్కస్లోని ఒక అట్మాస్ఫియర్ని, అందులోని ఐటమ్స్ని ఒక పాటలాగా రాయాలి. అది కూడా చాలా కష్టమైన పని. గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి అంటే సరిపోదు. దానికి ఒక రిథం ఉంటుంది. అక్కడ ఉన్న ఐటమ్స్ని ఒక పద్ధతిలో సమకూర్చాలి. దాన్ని గురువుగారు అద్భుతంగా రాశారు. రసాన్నంతా మీరు ఎలా జీర్ణం చేసేసుకున్నారండి ఈ పాటది. జనరల్గా ఆ పాట విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మధ్యలో రాజబాబు వాయిస్లోనే పాడాను మొత్తం మించి పాట. అది ఈ అబ్బాయి పాడలేదంటే మీ జనరేషన్కి సంబంధించిన పాత్ర కాదది. మీరు ఎప్పుడన్నా సినిమాలో చూసుండొచ్చు, కానీ అతను నేను మంచి స్నేహితులం. అతని పద్ధతి బహుశా ఇక్కడి నుంచే నేను రాజబాబు లాగా
రండి బాబాయ్ రండి గ్రేటాంధ్ర సర్కస్కు. ఇవన్నీ ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడిని అప్పుడు. అది మ్యాచ్ అయిపోయింది అనమాట సరదాగా. ఆ తర్వాత నుంచి అతను ఇంకెవరు పాడినా ఒప్పుకునేవాడు కాదనమాట. నాకు వాడే పాడాలి, వాడి చేత పాడించండి అనేవాడు. అది ఒకటి మిస్ అయినట్టున్న పర్వాలేదండి, దాని గురించి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పాటలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు మీరు. ఏమీ అసలు, ఎందుకంటే ఇలాంటి పాట పాడుతున్నప్పుడు మధ్యలో శృతి కొంచెం అటు ఇటు అవుతుంది. పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా, తాళం ఏమాత్రం కూడా అటు ఇటు పోకుండా క్లీన్గా నీట్గా ప్రజెంట్ చేశారు. కోతులున్నాయి ఆ ఎఫెక్ట్లన్నీ నేను ఇచ్చినవే. మధ్యలో కొడుకు ఏమైనా చేస్తావా మధ్యలో అనేవారు సత్యం గారు. ట్రై చేస్తానులేండి అనేవాడు. అది అందరికీ సంతోషమే. థియేటర్లో వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటే పాట అయ్యాక ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పాడగానే వాళ్ళు చప్పట్లు కొట్టినప్పుడు మీరు ఎంత మురిసిపోయారో. భావనారాయణ గారు ప్రొడ్యూసర్, ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన ఫ్రెంచ్ కట్ మీసాలు, ఇప్పుడు పొందూరు ఖద్దరు ఇవన్నీ వేసుకున్న చుట్ట. అది ఆయన నేను రికార్డింగ్ టేక్ ఓకే లోపలికి వస్తుంటే నవ్వుతూనే ఉన్నారు. ఏయ్ ఇలా రావయ్యా బాలసుబ్రహ్మణ్యం అని భుజం మీద చేసి ఏమిటా పాడడం, ఎంత బాగా పాడావయ్యా అంటుంటే ఇంకా మాకు ఏదో అప్పుడే భారతరత్న అవార్డు వచ్చినంత ఉంటుంది. ఒక నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, కవి, ఆర్కెస్ట్రా వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ మాహోల్ అంటాం కదా, ఆ వాతావరణంలో ఒక చిన్న అభినందన, పొగడత కూడా ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత ఆనందం వేస్తుందో. అలా ఆయన ముఖ్యంగా భావనారాయణ గారి గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఆయన సినిమాలో పాడినా పాడకపోయినా ఎప్పుడైనా డబ్బు అవసరమయ్యి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పడుకుని ఉండేవారు వాళ్ళ ఇంట్లో. మా ఇంటికి నడక దూరమే. బాబాయ్ అంటే ఎవరు అని ఇలా కళ్ళు తెరిచారు. నేను బాలసుబ్రహ్మణ్యం. ఏమన్నా ఏంటో కొంచెం డబ్బులు కావాలి, నెక్స్ట్ పాటలు కట్ చేసుకుందరు కానీ అంటే, అదో అక్కడ చిలకర్రకు చొక్కా తగిలించాను ఆ జేబులో అంటే ఎంత కావాలో పట్టుకెళ్ళు అనేవారు ఆయన. ఎంత తీసుకున్నానని కూడా నేను చెప్పాల్సి వచ్చేది. 100 రూపాయలు తీసుకున్నాను బాబాయ్ ఇందులో అంటే, సరేలే నేను ఎక్కడిగానా నేను వెళ్ళు, ఎందుకు అట్లా జాగ్రత్తగా ఉండు డబ్బుల విషయాల్లో అని. ఏనాడు మళ్ళీ ఆయన పేమెంట్ ఇస్తున్నప్పుడు పూర్తిగానే ఇచ్చేవాడు. నేను లేదు ఇది మీకు ఇవ్వాలి తీసుకున్నాను నేను అంటే, నేను అప్పులో అని అనుకుంటున్నావు నువ్వు, ఎవరు మూసుకో మాట్లాడుకున్నాను. మంచి పాటతో ఎన్ని మంచి విషయాలు జ్ఞాపకం చేశాను ఆయన. థ్యాంక్స్ అమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.